నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కామిశెట్టివారి వీధి గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రతినిధుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ప్రతినిధులు జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశ్వనాథన్, కుడిపూడి సూర్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పితాని బాలకృష్ణతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య బీసీ నాయకులు హాజరై కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడారు. వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సామాజిక పరిస్థితులు తెలుసు, వారు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి ఇటువంటి వాడికి న్యాయం జరిగేది. అంతేత 2001 తర్వాత వచ్చిన బీసీలు కానీ, ఎంబీసీలు కానీ, మైనార్టీస్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్లో ఉన్నారు. వారికి ఆ ఎంబీసీ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ ఆర్జిన్స్ ఇవ్వకుండా ఉన్నారు. వీరందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చిన దాంట్లో ఏ ఒక్క ఫార్వర్డ్ కమ్యూనిటీతో ఉన్న రిజర్వేషన్ తీసేసుకోవాలన్న ఉద్దేశం కాదు. వారితో కూడా జనరల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రతిపాదనని, అలాగే తక్షణమే ఏదో 2027 వరకు మనకు ఉన్నది జనాభా లెక్కలు అన్నది కాకుండా ఆ జనాభా లెక్కలతో పాటు దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీసు, ఫార్వర్డ్ కమ్యూనిటీ లెక్కలతో పాటు ఏ కులానికి ఎంతెంత మంది ఉన్నారన్నది ఆ లెక్కలు కావాలి. ఆ లెక్కలతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ ఉండాలి. ఇప్పటికే 70 సంవత్సరాలు పైబడి స్వతంత్రం వచ్చినా కానీ ఏమైతే ఆశించామో ఆ ఆశించినది నాకు మల్లాడి కృష్ణారావు గారు నాకో లేకపోతే ఈశ్వరయ్య గారికో మాకొచ్చిన గౌరవాన్నో మాకొచ్చిన మేము దాని మీద కృషి చేసి స్టేజ్కి వచ్చింది మా ఒక్కరితోటి ఉండకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్క ఈ వెనకబడిన జాతులు అవ్వచ్చు, అలాగే వీకర్ సెక్షన్లో ముఖ్యంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అలాగే పేద వర్గాల్లో ఉండేవారి అందరికి కూడా ఆ ప్రతిఫలాలు అందాలని, ఏది తీసుకున్నా కానీ ఈ మెజార్టీ 80 పైబడి జనాభా ఉన్న లెక్కల్లో ఆ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నడవాలన్నది అందరి ఉద్దేశం. ఆ విధంగా నేను రాబోయే రోజుల్లో మనం ఒక 20 రోజులకి, నెల రోజులకి సమావేశం అవుతూ ఇది రాష్ట్రాలకి అలాగే దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, దీనికి సంబంధించిన మినిస్టర్కి సంబంధించింది సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు, కలిసే విధంగా ఏదో ఫ్లెక్స్ చేసుకుని అంబేద్కర్ ఫోటోను లేదా జ్యోతిరాజ్ పూలలో ఫోటోను వేసుకుని ప్రజల్ని మోసగించాలని కాదు. వాళ్ళకి మేము వారసులు, జ్యోతిరాజ్ పూలేకి వారసులు, అంబేద్కర్కి వారసులు. ఆ విధంగా మేము వారున్న ఉద్దేశాల్ని అనేకమైన సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా ఇటు మీడియా కానీ అందరూ కూడా ప్రజలకి ప్రభుత్వాలకి తెలిసేలాగా మీ ద్వారాగా తెలిసే విధంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దాదాపు 85% ఉన్న జనాభా యొక్క ప్రతినిధులను పిలిచి ఈ యానాములో ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే భవిష్య కార్యక్రమాన్ని ఆలోచించుకోవడానికి, ఈ మేధో మదనము చేయడానికి, అందులో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో వస్తున్నాయి కాబట్టి అందులో తమిళనాడు లాగా మినిమం 69% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో కాదు విద్యా ఉద్యోగాలలో కూడా సాధించుకోవడానికి ఒక ప్రణాళిక రూపేణ మనం ముందుకు వెళ్ళి ఒక చట్టాన్ని తయారు చేసుకొని గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నలుమూలల ఆంధ్రప్రదేశ్లో నిర్మించి ఒక బలమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళని కన్విన్స్ అయ్యేటట్లు చేయకపోతే వాళ్ళకే నష్టమవుతుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రణాళిక రచింపడం జరిగింది. విడిపోయినటువంటి సోదరులమైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలమంతా ఒక్కటై మాకు కావలసిన హక్కులన్నీ సాధించుకోవడానికి రిజర్వేషన్లను పెంచి అది 9th షెడ్యూల్లో పెట్టించే అతి భారీ ఉద్యమానికి మా సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులని కలవడానికి మేము తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారుగా విశారదనులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మళ్ళీ మేము పునర్నిర్మాణమై మా మిత్రత్వాన్ని, మా బంధుత్వాన్ని
పునర్నిర్మించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునర్నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీలకి కావాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని మరింతగా పెంచి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి తమిళనాడు తరహాలో మరి అది సాధించుకోవడానికి కావలసిన ప్రాతిపదికని ప్రక్రియని కార్యాచరణకి కావలసిన పునాదుల్ని ఈరోజు యానాంలో మరి మల్లాడి కృష్ణారావు గారి నేతృత్వంలో ఆ ప్రతిపాదన జరుగుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి దీని కార్యాచరణని 2వ మీటింగ్లో హైదరాబాద్లో కానీ లేదా విజయవాడలో కానీ మరొక సమావేశంలో దీనికి సంపూర్ణ కార్యాచరణని రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీకు ముందుగా మనవి చేసేది ఏమిటంటే ఈ యానంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. అలాగని ఏ కులానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. ఒక కుటుంబంలో కొడుకు కూతురుంటే సమానంగా మన ఆస్తి ఎలాగా పంపకాలు జరుగుతున్నాయో అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంపద దామాషా ప్రకారంగా అందరికీ పంచాలనేదే మా మెయిన్ ఉద్దేశం. దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినా అది ఇంకా అమలు చేయకపోవడం దురదృష్టకరం. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.